సోషల్ మీడియా కేసులో విచారణకు రావాలని అవినాష్ పిఏ రాఘవరెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు పిలిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, చెప్పండి, రాఘవరెడ్డితో పోలీసులు ఏమని చెప్పారు? ఆయన సమాధానం ఏంటి? రాకేష్, వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇవాళ నెల రోజుల తర్వాత ఇవాళ ప్రత్యక్షమయ్యారు పులివెందులలో. నెల రోజుల నుంచి అతను పరారీలో ఉన్నారు. గత నెల 8వ తేదీ నుంచి, అంటే 8వ తేదీ పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడు. అయితే కడప కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కడప కోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది. ప్రస్తుతం హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ సందర్భంగా ఈ నెల 12కి ఆ పిటిషన్ వాయిదా వేసిన నేపథ్యంలో 12వ తేదీ వరకు కూడా రాఘవరెడ్డి పైన ఎలాంటి అరెస్ట్ చేయకూడదని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా నెల రోజుల తర్వాత ఇవాళ 8వ తేదీ రాఘవరెడ్డి పులివెందులలో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పులివెందుల పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. విచారణకు రావాలని వర్రా రవీందర్ రెడ్డి కేసులో A20గా 20వ నిందితుడిగా ఉన్నటువంటి రాఘవరెడ్డిని విచారణకు రావాలని పులివెందుల పోలీసులు ఆయన కోరారు. అయితే ఓవరాల్ గా మౌఖికంగా చెప్తే నేను రాను, ఏదైనా నాకు నోటీస్ ఇస్తే 41A నోటీసు లేకపోతే 160 నోటీసు ఇస్తేనే నేను విచారణకు వస్తానని ఆయన తరపు న్యాయవాది ఓబులెట్ ద్వారా ఫోన్ చేసి సమాధానం తెలియజేశారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకోము, కానీ విచారణకు సహకరించాలని పోలీసులు పదే ఇంటికి వెళ్లి చెప్పడం, మళ్ళా ఫోన్ లో కూడా సమాచారం ఇచ్చినప్పటికీ నేను నోటీస్ ఇస్తేనే పోలీస్ స్టేషన్ విచారణకు వస్తానని చెప్పడంతో చేసేది లేక పోలీసులు వెనుదిరిగి వెళ్లారు. ప్రస్తుతం అయితే రాఘవరెడ్డి పులివెందులలోనే ఆయన ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ అనుచరులు, వాళ్ళ న్యాయవాదులందరితో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాత్రిలోపు పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ రాఘవరెడ్డికి 41A నోటీసు కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే రేపు విచారణకు పిలుస్తారా లేదా ఏంటనే దానిపైన కూడా చర్చనీయాంశంగా కొనసాగుతుంది. అయితే ఈ కేసులో రాఘవరెడ్డి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సునీత, షర్మిల, విజయమ్మ పైన వర్రా రవీందర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే ఆ పోస్టులు పెట్టడానికి కంటెంట్ ఇచ్చింది మాత్రం ఈ రాఘవరెడ్డినని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయం పైన వర్రా రవీందర్ రెడ్డి కూడా తన వాంగ్మూలంలో కూడా పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ప్రధానమైనటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి రాఘవరెడ్డి పైన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీస్ శాఖ నెల రోజుల నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో గాలింపులు చర్యలు చేపట్టింది. ఆయన నెల రోజుల నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్లి ఇవాళ పులివెందులలో ప్రత్యక్షమైన నేపథ్యంలో 12వ తారీఖు వరకు కూడా అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆదేశాల మేరకు అంతవరకు మాత్రం వేచి చూసే ధోరణి అయితే కొనసాగుతాయి. అయితే విచారణ మాత్రం చేసుకోవచ్చని హైకోర్టు చెప్పడంతో విచారణకు రావాలని పోలీసులు చెప్పారు. అయితే నోటీసులు ఇస్తేనే వస్తానని రాఘవరెడ్డి చెప్పారు. రాకేష్. ఓకే మురళి, ధన్యవాదాలు మురళి.